ఎంతోమంది యువత, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నటించిన తమ్ముడు, బద్రి, ఖుషి, ఇటువంటి ఎన్నో సినిమాల్ని యువత బ్రహ్మాండంగా ఈ విజయవాడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాండంగా ఆదరించారు సార్. అటువంటి తండ్రిని మించిన తనయుడు, బాబాయిని మించిన అబ్బాయి మా రామ్ చరణ్ ఇవాళ విజయవాడలో మళ్ళీ యువత అదేవిధంగా ఈ సినిమాని బ్రహ్మాండమైన చక్కటి ఈ ఫంక్షన్ని ఆదరించాం సార్. తప్పకుండా ఈ సినిమా ఎప్పుడో సూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమాని విజయవాడ నుంచి మంచి రికార్డులు మీకు అప్పచెబుతాం. ఆంధ్రప్రదేశ్లోనే మీరు అట్టాగో ఈ సినిమా పాన్ ఇండియా సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ముందుకు రాబోతుంది. ఇక యువత ఒక్కడ గుర్తుంచుకోండి, రామ్ చరణ్ గారి జీవితం అంత ఈజీ కాదు. ఒక క్రమశిక్షణతో, ఒక కష్టం అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టే ఆయన ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యారు, అవునా? కాబట్టి మీరందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని కష్టపడాలని మీ అందరినీ కోరుతున్నాం. తప్పకుండా సార్ మా ఇంకో కోరిక, ఈ విజయోత్సవ వేడుక మళ్ళీ విజయవాడలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక ప్రొడ్యూసర్లు నిజంగా కోరాం, ఎట్టి పరిస్థితుల్లో విజయవాడలో ఇందిరా తర్వాత ఒక పెద్ద ఈవెంట్ లేదు మాకు, తప్పకుండా మీరు మంచి ఈవెంట్ పెట్టాలి మా విజయవాడ ప్రజలందరూ కోరిక అని అనగానే వాళ్ళు సహకరించి మీ దగ్గర పర్మిషన్ తీసుకుని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నేను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని సార్. మీ సినిమాలో మీ బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది. మీ షాట్ని మేము ఏసీఏలో కాపు కట్టుకున్నాం సార్. ఆ షాటు రేపు మాకు ఏపీఎల్ స్టార్ట్ అవుతుంది 9వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా. ఆ షాటును మేము ప్రతి స్టేడియంలోనూ చూపించబోతున్నాం. మీ పర్మిషన్ కొంచెం కావాలి దానికి. తప్పకుండా ప్రొడ్యూసర్ గారిది, డైరెక్టర్ గారిది పర్మిషన్ తీసుకున్నాం. ఇక శ్రీదేవి గారు మనకి ఆ రోజు వేటగాడి కాడి నుంచి మొన్నటి అతిలోక సుందరి, జగదేక వీరుడు అతిలోక సుందరి వరకు ఎన్నో సినిమాలు ఆదరించిన వారి కుమార్తె జాన్వి ఇవాళ సినిమాలో నిజంగా ఒక చక్కటి హీరోయిన్ పాత్ర పోషించడం, అది కూడా విజయవాడ రావడం ఆనందంగా ఉంది. ఇక మా విజయవాడ వాసి జగపతి బాబు గారు, మీరు నిజంగా మా విజయవాడని ఇవాళ తప్పకుండా మీరు చాలా వెరైటీ పాత్రలో మీ సెకండ్ ఇన్నింగ్స్ చూస్తుంటే హీరోలను మించిన స్థాయిలో మీరు నడిచేస్తున్నారు సార్. తప్పకుండా మరొకసారి మీరు అందరూ మా విజయవాడని ఆశీర్వదించాలి, మా ఆంధ్రప్రదేశ్ని ఆశీర్వదించాలి.